భాష జ్ఞానవంతుడు కూడా బుద్ధి కలిగిన వాడు కూడా స్వస్యాహ ప్రకృతే వాడికి తనదైనటువంటి ప్రకృతిని అనుసరించి సదృశం చేష్టతే ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ పోతాడు. ఇప్పుడు ఇది ఏంటంటే అందరిలో ఉండేటువంటి సంఘర్షణ ఇది. నేను ఎందుకు ఇలా చేశాను, నేను ఈ పని ఎందుకు చేశాను, అసలు దొంగ కూడా అనుకుంటాడు. నాయన దొంగ కూడా వాడు కూడా హాయిగా బ్రతకాలనుకుంటాడు, కానీ దొంగతనం చేసి బ్రతకాలనుకోడు. అర్థమవుతుందే? దొంగతనం చేస్తే ఏ డబ్బు అయితే వాడికి వస్తుందో ఆ డబ్బు ఇంకొక మార్గంలో వస్తే దొంగతనం చేయాలని వాడు అనుకోడు. కాబట్టి దొంగతనం చేస్తాడు. ఎందుకని చేస్తాడు? అది వాడి స్వభావం, ప్రకృతి, నేచర్, వాడి యొక్క నేచర్ అది. వాడు తట్టుకోలేడు దాన్ని. చాలా బాగా అర్థం చేసుకోండి ఆయన ఇది. అందుకని అంటే ఇది జన్మలకు సంబంధించిన వ్యవహారం, ఒక్క ఈ జన్మలోనే కాదు. ఇప్పుడు ఓ చిన్న పిల్లవాడు ఉంటాడు అనుకోండి, వాడు చిన్నతనంలోనే బాల్యంలోనే ఎవరు కనపడితే వాళ్ళని కొట్టడం, వాళ్ళ వస్తువులు దొంగలించుకుంటూ పోవడం, ఇవన్నీ ఎట్లా వాడు బలపం ఉంటే బలపం ఎత్తుకొని పోవడం, ఇవన్నీ ఉంటాయి. చూచారా? వాడు ఇంత చిన్న పిల్లవాడు ఎక్కడి నుంచి వచ్చాయి వాడికి ఈ ఆలోచనలు, ఎక్కడి నుంచి వచ్చాయి ఈ అలవాట్లు, ఈ హాబీస్ అన్నీ ఎక్కడ వాడికి అని కనుక ఆలోచిస్తే ఇది పూర్వజన్మలో ఉంది, సంస్కారాలుగా ఉంది. కాబట్టి పూర్వజన్మ సంస్కారాలు ప్రస్తుత జన్మలో, ఇప్పుడుండేటువంటి జన్మలో అభివ్యక్తమవుతూ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఈజ్ దిస్. కాబట్టి ఇప్పుడు మనలో ఏవైతే వ్యక్తమవుతూ ఉన్నాయో ఇవన్నీ పూర్వజన్మలో ఉండేటువంటి సంస్కారాలు. అంటే గతంలో మనం ఆచరించినటువంటి కర్మలు ఉన్నాయి చూచారా, వాటి యొక్క సూక్ష్మమైనటువంటి వాసనలు మనలో ఉండిపోయినాయి, అవే కర్మల రూపంలో ఉన్నాయి. కాబట్టి పూర్వకృత ధర్మాది సంస్కార వర్తమాన జన్మాదౌ అభివ్యక్త. అంటే పూర్వజన్మలో మనం చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి సంస్కార రూపంలో ఉన్నాయి, ఇప్పుడు ఈ జన్మలో అవి అభివ్యక్తమవుతూ ఉన్నాయి, బయటపడుతూ ఉన్నాయి అని అర్థం. కాబట్టి ఎప్పుడైతే అవి ఉన్నాయో వాటికి అనుగుణంగానే మనం ప్రవర్తిస్తాం, కానీ దానికి భిన్నంగా పోయేటువంటి అవకాశం లేదు, భిన్నంగా చరించలేడు మనిషి. కాబట్టి ప్రస్తుతం ఎట్లాగైతే ఉన్నాడో తనకు అనుగుణమైనటువంటి ప్రదేశంలోనే పుడతాడు. ఇది కూడా ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి పుట్టడం కూడాను అనుగుణమైనటువంటి ప్రదేశంలోనే పుడతాడు. మన జన్మలు కూడా అట్లాగే ఉంటాయి. ఒక హాస్పిటల్ ఉంది, డాక్టర్ ఎక్కడికి వస్తాడు? ఆ హాస్పిటల్లోకే వస్తాడు, ఎందుకంటే అక్కడే పనిచేయాలి. అదే టీచర్ ఉన్నాడు అనుకోండి, ఈయన హాస్పిటల్లో ఉండడు, పాఠశాల ఉండే చోట ఉంటాడు. కాబట్టి పాఠశాల ఉండే చోట టీచర్ ఉండాలి, హాస్పిటల్ ఉండే చోట డాక్టర్ ఉండాలి. అట్లాగే ఎవరెవరు ఎక్కడైతే ఉన్నామో ఇప్పుడు మనందరం కూడాను ఉండవలసిన చోటే ఉన్నాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైతే మనం చేస్తూ ఉన్నామో పనులు చెయ్యవలసినవే చేయగలుగుతున్నాము. వీటి వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది. గతంలో మనం ఏవేవైతే చేశామో వాటికి అనుగుణమైనటువంటి ప్రదేశాలు, ఆ ప్రదేశాల్లోనే పుడతాం. అనుగుణమైనటువంటి వ్యక్తుల మధ్య పుడతాం. ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నారు, అక్కజెల్లెళ్ళు ఉన్నారు, తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నాడు. కొందరు చూడండి, తండ్రి అంటే గిట్టదు. అంటే అంత మాత్రం చేత ప్రహ్లాదులని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు అట్లా అయిపోయింది, ఎవడికి తండ్రి గిట్టదో వాడు ప్రహ్లాదులని. అట్లా కాదు, మనం వాళ్ళ మధ్యలోనే ఉంటాము, కానీ వాళ్ళకి మనకు ఎక్కడో టచ్ ఉంటుంది. ఏది? సంస్కారాల్లో. అందువల్ల ఆ అనుగుణమైనటువంటి ప్రదేశంలోనే పుడతాం, ఇంకో చోట పుట్టేందుకు అవకాశం లేదు. కాబట్టి మనిషి జన్మలు కూడా ఆ విధంగానే ఉంటాయి. కాబట్టి ప్రకృతి ఏదైతే ఉందో స్వభావం, దాని చేత నెట్టబడి, బాగా అర్థం చేసుకోండి, దాని చేత నెట్టబడి కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటాం. ఇది చాలా క్లియర్గా మనకు పరమాత్మ చెప్పాడు. ఎక్కడ తెలుసా? ఇదే అధ్యాయంలో బిగినింగ్లోనే, అంటే నాలుగవ శ్లోకంలో కర్మయోగ ప్రకరణం ప్రారంభమైతే 5వ శ్లోకంలోనే క్లియర్ చేశాడు దాన్ని. కార్యతే అవశ కర్మ సర్వప్రకృతి జైర్గుణై. ఎవడు కూడాను వాడి ప్రకృతికి, అంటే వాడి యొక్క స్వభావాన్ని అనుసరించే చేస్తూ పోతాడు. అవశ్యం ఎవరో నెట్టినట్టే ఉంటుంది, దాన్ని ఎవ్వడూ తప్పించుకోలేడు.
కాబట్టి మనలో వాసనలు పేరుకుపోయి ఉన్నాయి. ఆ వాసనలకు అనుగుణంగానే మనం చేస్తాం. దాన్ని ఆపాలంటే కూడా ఆపలేం. ఒక్కొక్కప్పుడు నేను ఈరోజు భోంచేయను అని భోజనం చేయలేని ఒకడు కూర్చున్నా భయంకరంగా రేగినటువంటి ఆకలి ఏదైతే ఉందో ఆ ఆకలే వాడు తినేటట్టు చేస్తుంది. అవునా? నేను భోంచేయను అంటాడు అలిగి. 11 వరకు అది అట్లాగే ఉంటుంది, 12 కూడా అట్లాగే ఉంటుంది, 2కి అట్లాగే ఉంటుంది, 2:30 తినేసి ఉంటాడు. ఎందుకు అలా జరిగింది అంటే ఆకలి 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 లోపల నుంచి నెడుతూ ఉంటే వాడు ఎంత నిగ్రహం చేసుకోవాలన్న వీరు కాదు. అదే నిగ్రహ కిం కరిష్యతి. నిగ్రహం ఏం చేస్తుంది చెప్పండి? లోపల అది నెడుతూ ఉండే ఆకలి అనేటువంటిది వాడిని ఎప్పుడైతే నెడుతూ ఉందో వాడు చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి మనలో నిగూఢంగా పూర్వజన్మ వాసనలన్నీ ఉన్నాయి. ఈ పూర్వజన్మ వాసనలే స్వభావం అంటే. అవి చూస్తూ ఉంటాయి, అనుకూలమైనటువంటి సమయంలో బహిర్గతం కావడానికి అవి చూస్తూ ఉంటాయి. ఇంద్రియాలుండ ఎట్లాగైతే మనం పూర్వం బావిలో చేద వేసి బాగా నీళ్లు చేదుకుంటూ ఉంటాం చూసారా, బకెట్ వేసి, ఆ విధంగా లోపల ఉండేటువంటి ఈ వాసనల్ని ఇంద్రియాలు బాహ్యానికి ఈడుస్తాయి. ఎందుకంటే అనుకూలమైనటువంటి సమయం వచ్చినప్పుడు అప్పుడు అవి వ్యక్తం అయిపోతూ ఉంటాయి. అటువంటి వాటిని నిగ్రహించడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి పని కానే కాదు. ఒక నదీ వేగాన్ని ఆపడం ఎట్లాగైతే ఉంటుందో, ఓ భయంకరంగా వీస్తూ ఉండేటువంటి గాలిని అరచేతిలో బంధించడానికి చేసేటువంటి ప్రయత్నం ఎట్లాగైతే ఉంటుందో, అట్లాగే లోపల నుంచి వచ్చేటువంటి ఈ ఏదైతే ఉందో ఈ సంస్కారాల యొక్క వేగం, దీన్ని ఆపడం ఎవరికి సాధ్యం కానే కాదు. అందువల్ల నిగ్రహ కిం కరిష్యతి. ఎడ్విన్ ప్లాటో థింకింగ్ లాజికలీ అనేటువంటి ఒక ఆర్టికల్లో ఒక అందమైనటువంటి ఒక అనెక్డోట్ ఇస్తాడు. థింకింగ్ లాజికలీ అంటే తార్కికంగా సహేతుకంగా ఆలోచించేది ఎట్లా అనేటువంటి ఒక పెద్ద ఆర్టికల్ రాశాడు ఎడ్విన్ ప్లాటో. దాంట్లో ఒక మధ్యలో ఒక చిన్నది చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఓ నది ప్రవహిస్తూ ఉంది. ఆ నదీ తీరంలో ఓ తేలుంది. అది నదీ తీరంలో గట్టు మీద తేలుంది. నీళ్లల్లో తాబేలు పోతా ఉంది, టార్టాయిస్. అది పోతూ ఉంటే ఇది పిలిచింది దాన్ని, తేలు పిలిచింది. పిలిచి, ఓ తాబేలు ఇట్రా అన్నది. ఏంది ఇది పిలుస్తుంది, తేలు కదా అనుకొని అది కొద్ది నీళ్ళల్లోనే ఉండి ఏమిటి విషయం చెప్పు అన్నది. ఏం లేదు, నువ్వు నాకు కొద్ది సహాయం చేయాలి. ఎందుకంటే మనం అంతా ప్రాణులే, ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఈ ప్రపంచంలో బ్రతకలేము. కాబట్టి నువ్వు ఏ విధంగా నాకు సహాయం చేయాలి అని. ఏం సహాయం చేయాలి అని అడిగింది అది. ఏం లేదు, నా భార్య పిల్లలు ఆ వైపు ఉండారు. చూడండి ఇది ఏం చెప్తుంది. నా భార్య పిల్లలు ఆ వైపు ఉండారు, మధ్యలో నది వచ్చేసింది, నేను ఈ వైపు ఉండిపోయాను, వాళ్ళని చేసేటువంటి అవకాశం లేదు. నువ్వు చూడు ఎంత బాగా ఈదుకుంటూ పోతున్నావో. నీకు పరమేశ్వరుడు ఆ శక్తిని ఇచ్చాడు కానీ, ఆ కౌశల్యాన్ని ఇచ్చాడు కానీ నాకు ఆ నైపుణ్యాన్ని ఇవ్వలేదు. కాబట్టి నీళ్ళలో నేను ప్రయాణం చేయలేను. కాబట్టి ఈ గట్టు మీద నేనున్నాను, ఆ గట్టు మీద వాళ్ళు నా కోసం ఏడుస్తున్నారు, నేను వాళ్ళ కోసం దుఃఖపడుతున్నా. కాబట్టి నువ్వు ఒక పని చేయి, నీ పైన డొప్పు ఉంది కదా దానికి, నేను దాని మీద కూర్చుంటా. ఏది తేలు, నేను దాని మీద కూర్చుంటాను. నువ్వు నీళ్ళల్లో ప్రయాణం చేయగలవు కనుక నువ్వు అలాగే వెళ్ళి ఆ వైపు నన్ను దించేసేయి. నా భార్య పిల్లలతో మేము హాయిగా ఉంటాము, నిన్ను జన్మలకి మేము గుర్తుపెట్టుకుంటాము, నీ ఫోటో కూడా ఉంటే ఒకటి పూజ చేసుకుంటూ ఉంటాము అని. ఇది దాన్ని ఎంతగా ఊపాలనో అంతవరకు ఊపేసింది. పాపం అది ఆలోచించింది తాబేలు. నిజమే, నువ్వు చెప్తూ ఉంటేమో నాకు కనికరం కలుగుతూ ఉంది, నీ మీద ప్రేమ కలుగుతూ ఉంది, నిన్ను ఎట్లయినా తీసుకుపోవాలనేటువంటి భావన నాలో ఉంది. నువ్వు తేలే. ఇప్పుడు మాట్లాడడం నువ్వు జ్ఞానవాన్, తేలు జ్ఞానవాన్ అపి స్వస్యాహ ప్రకృతే సదృశం చేష్టతే. నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఎంత గొప్పగా ఉండినా నా భయం మాత్రం నాది. తీరా నిన్ను ఎక్కించుకుంటే కుట్టావనుకో, నేను చేసేదేంటి, ఏం చేయమంటావు చెప్పు అని అది అంటది. అదే థింకింగ్ లాజికల్ అంటే ఆ హెడ్డింగ్కి
జస్టిఫికేషన్ ఏంటంటే అప్పుడు అది చెప్తుంది, ఓసి పిచ్చిదానా, ఇదే నేను జ్ఞానవానపి కదా, నువ్వు అజ్ఞానవానపి. ఎందువల్ల? నేను ఎప్పుడైతే నీ మీద ఎక్కానో, నువ్వు ప్రయాణం చేస్తున్నావు, నేను కుట్టాను అనుకో, నువ్వు మునిగిపోవా? ప్రాణం పోయే. నువ్వు మునిగిపోతే నీ పైన ఉండేదాన్ని నేను చచ్చిపోనా? నేను చచ్చిపోతే నా భార్య పిల్లలు ఏం కావాలా? ఎంత లాజిక్కో చూడండి. ఇటువంటి తేళ్ళు దొరకాల మన లాయర్లకి, బ్రహ్మాండంగా ఉంటుంది వాదన. కాబట్టి నేను కూడా చచ్చిపోతాను కదా, నేను చచ్చిపోవాలి అని నేను అనుకుంటానా? ఎవరైనా కోరుకుంటారా? వాళ్ళు పోవాలని కోరుకోరు. కాబట్టి నువ్వు ఆలోచించలేకపోయావు. కాబట్టి లాజికల్గా థింక్ చేయాలా? అది థింకింగ్ లాజికలే అంటే. లాజికల్గా థింక్ చేయాలా? ఏది ఎట్లన్నా పోని, నా మాట విను, ఇది విషయము. కాబట్టి నేను నిన్ను కరిచే ప్రశ్న లేదు, ఎందుకంటే నేను నా భార్య పిల్లల దగ్గర పోవాలి, అదే నాకు ముఖ్యమైనటువంటి కర్తవ్యము, అదే నా ఉద్దేశము, నా కేంద్ర విషయం అదేను అని చెప్పేటప్పుడు పాపం జ్ఞానవానపిది ఎవరు తేలు పాపం అదిని ఇంకా దగ్గరగా వచ్చి గట్టుగా ఆనుకొని ఎక్కువ అన్నది. ఇది ఎక్కింది, పోతా ఉంది పాపం, తాబేలు కదా, మెల్లగా నీళ్ళల్లో పోతా ఉంది. లే ఆ పక్క కాదు, ఇటుబో అంటుంది. ఎందుకంటే భార్యాపిల్లలు ఈ వైపు ఉండేది, అది పలానా చోట ఉండేది అని చెప్తుంది, మళ్ళీ డైరెక్షన్ ఇస్తూ ఉంది. అది పోతా ఉంది, రైట్ లెఫ్ట్ అంటుంది. ఇది మధ్యలోకి వచ్చారు, కాటేసేసింది. ఏది మీరు ఆశ్చర్యపోయారే? నేనేయించాలి, అది వేసింది, కాటేసేసింది. ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? నొప్పే, విపరీతమైన నొప్పి కదా పాపం దానికి. ఆ మెడ మీద ఎక్కడో వేసేసింది కాటు. ఇప్పుడు అది అలా కొట్టుకుంటూ 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 కొట్టుకుంటూ, ఎందుకంటే నీళ్ళల్లో ఉండలేదు ఇక, అందుకని వచ్చేసి ఆ గట్టును అట్లా అన్నది. ఇది దిగిపోయింది, తేలు దిగిపోయింది. అప్పుడు ఎడ్విన్ ఫ్లాటో ఒక మాట అంటాడు, వాట్ ఈజ్ దిస్ అంటాడు. ఇదేంటి అసలు? ఇది అంత చెప్పింది కదా, అంత తెలివిగా మాట్లాడింది కదా, తీరా వచ్చిన తర్వాత ఇట్లా కాటు వేసేసిందని. వాడు ఫైనల్గా చేసేది నాకు ఆశ్చర్యం, భగవద్గీత చదివాడా అని అనుకుంటాను నేను. ఎందుకంటే అది ప్రయత్నం చేసే ఉంటుంది. అయ్యో ఇది మనకు లిఫ్ట్ ఇస్తూ ఉంది కదా, దీన్ని మనం కాటు వేయకూడదు అని అది ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. నిగ్రహ కిం కరిష్యతి, ఫినిష్. నిగ్రహ కిం కరిష్యతి, దాన్ని అది నిగ్రహించుకోలేదు. ఎందుకని? ప్రకృతిం యాంతి భూతాని. ప్రతి ప్రాణి అంతా కూడాను ఇతరుల మీదకి ఆ విధంగానే పోతూ ఉంటాయి. అందువల్ల వాళ్ళ ప్రకృతిని అనుసరించి భూతాని ప్రకృతిం యాంతి, వాళ్ళ స్వభావాన్ని చేరిపోతూ ఉన్నాయి. ఎవ్వరు ఎలా ప్రవర్తించినా నాయన గుర్తుపెట్టుకోండి, చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. వాళ్ళ ప్రవర్తనకి వాళ్ళ వాసనలకి సంబంధం ఉంది. వాసనలు నెట్టేటప్పుడు ప్రవర్తనను సరి చేసుకోలేరు, వాళ్ళ వల్ల కాదు. ఆ వాసనలు ఎట్లాగైతే నెడుతూ ఉంటాయో, స్వభావం ఏదైతే చెబుతూ ఉంటుందో ఆ విధంగా జరగాల్సిందే. అలాంటప్పుడు ఎవరిని మారుస్తారు ఈ ప్రపంచంలో చెప్పండి? మార్పు మనిషికి సాధ్యమా మనసా, మారినదెవరు మార్చేదెవరు? లేలే, ఈ టాపిక్ మాత్రం మీరు ఇంకొక 5 నిమిషాలు జాగ్రత్తగా వినాలి. నెక్స్ట్ వీక్ కనెక్షన్ ఇది, కానీ చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు మారడం లేదు, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, ఇది ఎంత పెద్ద సమస్య అంటే మనకు చిన్న సమస్య కాదు. ఇప్పుడు రోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock ధ్యానం చేస్తానంటాడు, లేవడు. ఎందుకు లేవడు? ఈవినింగ్ అనుకుంటాడు జ్ఞానవానపి, మళ్ళీ మార్నింగ్ ఉండే స్వభావం వచ్చి కూర్చుంటుంది. ఇంతకాలంగా నిద్రపోయాడు కదా, నిద్ర పొమ్మంటదే కానీ లేచి కూర్చోమందు. ఇది వచ్చిన బాధ. మార్పు మనిషికి సాధ్యమా మనసా, మారినదెవరు మార్చేదెవరు? కురిసే మబ్బును నిలిపేదెవరు, మారే మనిషిని ఆపేదెవరు?
మారినదెవరు, మార్చేదెవరు? మార్పు మనిషికి సాధ్యమా మనసా? మారినదెవరు, మార్చేదెవరు? నీది కానిది, నీకు లేనిది ఇవ్వలేరు ఇళ్ళలో దేవతలైనా. నీది కానిది, నీకు లేనిది ఇవ్వలేరు ఇళ్ళలో దేవతలైనా. కర్కశమైన కౌరవ పతిలో కర్కశమైన కౌరవపతిలో మార్పును చూశాడా కేశవుడైనా? మనదేంది? వాట్ ఆర్ వి? ఏమాత్రం మనం జ్ఞానవానపి? ఏం జ్ఞానం మన జ్ఞానం? కర్కశమైన కౌరవపతిలో మార్పును చూశాడా కేశవుడైనా? మారినదెవరు, మార్చేదెవరు? అంత మాత్రం చేత మనిషిని మార్చే ప్రయత్నం చేయకూడదని నేను మాట్లాడడం లేదు. ఆ ప్రయత్నమే లేకపోతే ఈ ఉపన్యాసాలకు అర్థమే లేదు. ప్రయత్నం చేయాలి, కానీ అది ఫలిస్తుంది అని చెప్పడానికి అవకాశం లేదు. అక్కడ అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటేనే ఆ వ్యక్తిలో కూడా, ఏ వ్యక్తిలో నువ్వు మార్పు తీసుకొని రావాలనుకుంటూ ఉన్నావో ఆ వ్యక్తిలో కూడాను మారేటువంటి అవకాశం ఉంటేనే. స్వస్యాహ ప్రకృతే సదృశం చేష్టతే. వాడి ప్రకృతి ఏదైతే ఉందో, స్వభావం ఏదైతే ఉందో దానికి అనుకూలంగానే ప్రవర్తిస్తాడు. కాబట్టి నిగ్రహం ఏం పనిచేయదు. ఇక్కడ వ్యక్తుల్ని మార్చడం అనేటువంటిది అంత సాధ్యం కాదు. నో, ఇళ్లల్లో గొడవలన్నీ ఇవే కదా నాయన. ఆఫీసులో గొడవలన్నీ ఇవే కదా కాదా? భార్యాభర్తల మధ్య తగాదాలు ఇవే కాదా? తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య ఇవే కాదా? అన్నదమ్ముల మధ్య భేదాలు ఇవే కదా? వాడు మారాలంటాడు, వీడు మారలేడు. ఎందుకంటే అతను మారలేడు, ఇతను మారలేడు. కారణం ప్రకృతి, స్వభావం నెట్టుకోపోతూ ఉంటుంది. అది ఎంత దూరం నెట్టుకొని పోద్దో మనకు అర్థమయ్యేటువంటి అవకాశమే లేదు. కాబట్టి స్వభావం ఒక నదీ ప్రవాహం లాగా ఉండేటప్పుడు దాన్ని ఎట్లయితే అడ్డగించలేమో, నిలపలేమో, ఇది కూడా అంతే. ఇది నియతి కదా? కాదు నాయన. లోపల బాగా అర్థం చేసుకోండి, లోపల హత్య చేసేటువంటి గుణం కలిగినటువంటి హంతకుడు ఉంటే వాడు ఏం చేస్తాడు నాయన? కాబట్టి హత్య చేయాలనేటువంటి లక్షణం లోపల ఏదైతే ఉందో, ఇది పూర్వజన్మ సంస్కారం వల్ల ఏదైతే ఈ జన్మలో అభివ్యక్తం అవుతా ఉందో, ఈ ప్రకృతికి అంటే ఈ స్వభావానికి అనుగుణంగానే వాడు చరించగలడు. కానీ దీనికి భిన్నంగా వాడు పోలేడు. ప్లీజ్ అండర్స్టాండ్. పోతాడా? అందుకని సుఖపడాలి అనుకుంటే ఈ ప్రపంచంలో ఒక మీరు అంగీకరించలేనటువంటి కొద్ది కఠినంగా ఉండేటువంటి సత్యాన్ని చెప్తున్నా నేను. ఏ మనిషి ఏ విధంగా ఉంటాడో వాడిని ఆ విధంగా అంగీకరిస్తేనే సుఖం తప్ప జీవితంలో ఇంకొక విధంగా సుఖం లేదు. వాడు ఇలా మారితే సుఖపడతాము అనుకున్నావు అనుకోండి, అది అయ్యే పని కానీ కాదు. ఇది నా వ్యక్తిగతంగా నేను జీవితంలో చూసింది. ఎంతోమందిని మార్చాలి అని అనుకొని ఎప్పుడూ ఒక ఘర్షణకు గురయ్యేవాడిని మనసులో. ఒక దశలో ఈ పాట రాసిన టైం అది. ఆ దశలో వచ్చాను నిర్ణయానికి, వ్యక్తి మారలేడు. ఎందుకని? జ్ఞానవానపి స్వస్యాహ ప్రకృతే సదృశం చేష్టతే. పరమేశ్వరుడు ఇంత క్లియర్గా చెప్తూ ఉన్నా కూడా మనకు అర్థం కావడం లేదు. ఇది మనం ప్రయత్నం చేస్తాం, మారితే మారని, మారితే సంతోషం, మారకపోతే ఇంకా సంతోషం. ఎందుకని? నియతి సార్, నియతి, ఆర్డర్. వాడు ఆ విధంగా ప్రవర్తించడం వెనక ధర్మం ఉంది. ధర్మ రూపంలో దైవం ఉన్నాడు. హూ యామ్ ఐ టు క్వశ్చన్? కాబట్టి అతన్ని నేను క్వశ్చన్ చేసే ప్రశ్న లేదు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఉదయించాలి. స్వామీజీ, సత్యం వద ధర్మం చర
ఎస్, ఇది వేదం చెప్తూ ఉంది కదా అని చెప్తూ ఉంది. అంటే ఏంటి? సత్యాన్ని పలకండి, సత్యం వద, వధ కాదు, ఒత్తులేదు. సత్యం వద అంటే సత్యాన్నే పలకండి, ధర్మం చెర, ధర్మంగా నడుచుకోండి అని అందు కదా. ఇది ఆచరించాలన్నా లేదా స్వామీజీ? వేదం చెబుతూ ఉంది కదా, ప్రమాణం కదా, ఆచరించాలి కదా, ఆచరించాలి. కానీ గతంలో అధర్మంగా నడుచుకొని అసత్యాలే మాట్లాడి ఉండాడు అనుకోండి. నో, వెరీ ఇంపార్టెంట్, బీ సీరియస్. గత జన్మలో ఒకడు అధర్మమే చేశాడు నాయన, వాడి జీవితం అంతా అధర్మమే, వాడు మాట్లాడి అంత అసత్యాలే. ఇప్పుడు వాడికి శాస్త్రం ఫలిస్తుందా, ప్రమాణం ఫలిస్తుందా ఈజ్ ద క్వశ్చన్. ఎందుకని? వాడు గతంలో చేసేసాడు కదా, చేయకూడనటువంటి తప్పులన్నీ, అధర్మం అంతా నడుచుకున్నాడు కదా. ఆ అధర్మమే టెండెన్సీస్ తయారైపోయినాయి కదా, అవే వాసన రూపంలో ఉన్నాయి కదా. అదే కదా స్వస్యాహ ప్రకృతే సదృశం చేష్టతే, దీనికి అనుగుణంగానే వాడు ప్రవర్తిస్తాడు. కాబట్టి గతంలో అధర్మం చేశాడు కనుక అధర్మానికి అనుగుణంగానే ప్రవర్తిస్తాడు. ఇప్పుడు నువ్వు చెప్తావు వాడికి బోధ, నాయనా సత్యం వద అంటాడు, వాడు అబద్ధాలే వస్తాయి లోపల నుంచి. ధర్మం చెర, వాడు అధర్మంగానే ప్రవర్తిస్తాడు. కాబట్టి ఇటువంటి వాడికి అంటే ప్రారబ్ధం వెనక నుంచి నెట్టేటప్పుడు, ఇంకా సూక్ష్మంగా చెప్తున్నా, ప్రారబ్ధం వెనక నుంచి నెట్టేటప్పుడు పురుషార్థం ఏం చేస్తుంది? అది కదా నిగ్రహ కిం కరిష్యతి. పురుషార్థం ఏమీ చేయలేనప్పుడు మీ ఉపన్యాసాలు ఎందుకు స్వామీజీ? మీ ఉపన్యాసాల్లో నాయనా నువ్వు ఇలా నడుచుకో, నువ్వు ఇలా చేసుకో, ఇలా కానీ అలా కానీ, ఏదో ధ్యానం చెయ్యి అని నువ్వు చెప్తావు. ధ్యానం చేసే సంస్కారం లేదు వాడికి వెనక. చెప్పు ఇప్పుడు. కాబట్టి ఏదైతే ప్రారబ్ధంలో ఉందో, అందుకని కొందరు అంటారు తమాషగా విచిత్రంగా మాట్లాడతారు, బుద్ధి కర్మానుసారని నాయన. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నేను చెప్పేది ఏంటంటే బుద్ధి నెడుతూ ఉంది, కాదనడం లేదు. బుద్ధి నెట్టేటప్పుడు అది ప్రారబ్ధానికి సంబంధించిన విషయం. లోపల ప్రకృతి స్వభావం నెడుతూ ఉందంటే అది ప్రారబ్ధం. ఇప్పుడు పురుషార్థంలో వీడిని మారాలి అని మనం చెప్తే పురుషార్థానికి అవకాశం ఏది? పురుషార్థం కనుక అవకాశం ఉంటే ప్రారబ్ధం బలహీనమైపోవాలా? ప్రారబ్ధం అంత బలహీనమయ్యేది కాదు సార్, పవర్ఫుల్ అది. గతంలో ఏవైతే మనం ఆచరించామో పూర్వకృత ధర్మాది సంస్కార ఇప్పుడు వర్తమాన జన్మాదౌ అభివ్యక్త, ఇక్కడ మనకు కనపడతా ఉంది అది. కాబట్టి దాన్ని ఆపలేం. అలాంటప్పుడు ఏంటి? విహిత కర్మాచరణం ఎలా సాధ్యం? విహిత కర్మాచరణం ఎలా సాధ్యం? సాధ్యం కానప్పుడు శాస్త్రం ఎలా ఫలిస్తుంది? చాలా క్రిటికల్ క్వశ్చన్ వేశాను. ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు స్వామీజీ, లోపల వాడిని నెడుతూ ఉంటే ఏం చేస్తాడు? వాడేం చేయలేడు. కాబట్టి గతంలో మన గత జన్మలో మనకున్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను నిగూఢంగా మనలో ఉన్నాయి కనుక అవి నెడుతూ ఉన్నాయి. దొంగకి దొంగ వాసన నెడుతూ ఉన్నాయి. చూడండి, ఇంక అన్నీ అట్లా ఆలోచించుకుంటారండి. మోసగాడికి మోసగాడు వాసనలు, పూజలు చేసిన వాడికి పూజలు చేసే వాసనలు. అర్థమవుతుంది? ప్రతిదీ అట్లా ఉంటుంది. ఇదే వాస్తవం అయితే నాయన, ఇదే వాస్తవం అయితే లోపల ఉండేటువంటి వాసనలే ప్రేరేపిస్తూ ఉంటే మనం కర్మలు చేసుకుంటూ పోయేటట్లయితే ఇంకా మనం ఏమీ మారలేము. ఎందుకని? దాని ప్రభావమే ఎక్కువ, కానీ మన పురుష ప్రయత్నం ఏమీ లేదు. పురుష ప్రయత్నం లేనప్పుడు శాస్త్రం నిరర్థకం. శాస్త్రం నిరర్థకమైనప్పుడు ఉపన్యాసాలు నిష్ప్రయోజనం. ఎంత పెద్ద సమస్య చూడండి. దీనికి ఆన్సరు నెక్స్ట్ శ్లోక. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.